మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం బోని గ్రామం దగ్గర అవుతున్నాము. ఈరోజు రైతు భరోసా కేంద్రం దగ్గర అవుతున్నాము. ఈ యొక్క విత్తనాల పంపిణీ ఏదైతే విత్తనాలు గవర్నమెంట్ ధరలకి అయితే కనుక విక్రయించబడుతుంది. సో ఇందులో భాగంగా అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా వచ్చి ఇక్కడ విత్తనాలు కొనుక్కునే పరిస్థితి. ఒకసారి ఆయనతో రైతులతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, మీ పేరు? భానుప్రసాద్ గారు, మీరు ఇప్పటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడి? మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి ప్రజెంట్ ఏ విత్తనాలు తీసుకోవడం జరిగింది? మేము 11 తీసుకున్నాం. 11 వరి. సో మనకి ఇక్కడ ఈ ఏరియాలో మీరు పండించేది ఎక్కడండి? ఈ ఏరియాలండి, సెర్లపాలెం అండి. ఓకే. అంటే 2 పంటలు వస్తాయి సంవత్సరానికి? వస్తాయండి, 2 పంటలు. సో ఏది రుచికరంగా ఉంటుంది మన దగ్గర? ఏది అవుట్పుట్ బాగా వస్తుంది? 11 మామూలు సోన మసూరి అయితే అవుట్పుట్ బాగా వస్తుంది. అవుట్పుట్ బాగా వస్తుంది. ఇంకా ఇంకేం పండిస్తారు? సోమన మసూరు, సాంబ మసూరు ఇటువంటివి పండిస్తారు. టేస్ట్ పరంగా మన నేల సారానికి విత్తనానికి ఏ విధంగా ఉంటుంది? టేస్ట్ పరంగా అయితే బాగానే ఉంటుందండి సోనా మసూరు. మీరు ఇంకేం పండిస్తారంటే వరి కాకుండా? మామూలు ఇప్పుడు కూరగాయలు అయితే ఏటి పెట్టలేదండి. ఓన్లీ వరి ఒకటే పండించి మామూలు వరి 2 పంటలు వేస్తాం. కూరగాయలు ఏం పెట్టలేదండి. జొన్న కానీ ఇటువంటివి ఏటి పెట్టలేదండి. లాస్ట్ ఇయర్ బాగానే ఉందా? బాగానే ఉందండి. లాస్ట్ ఇయర్ అవుట్పుట్ బాగానే ఉంది. ఎంత వస్తుంది? ఎకరానికి ఎంత అవుట్పుట్ వస్తుంది? ఎకరానికి ఒక 25 బ్యాగులు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఎకరానికి మీరు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? నేను 4 ఎకరాలు పండిస్తున్నాను. 4 ఎకరానికి ఎంత విత్తనాలు కావాల్సి వస్తుంది? ఎకరానికి ఒక బ్యాగ్ సరిపోద్దండి. 30 కేజీల బ్యాగ్. 30 కేజీల బ్యాగ్ ఎకరానికి అలా సరిపోద్దండి. ముందు వీటిని ఏం చేస్తారండి మామూలుగా అయితే భూమిలో వేస్తామండి. భూమిలో దున్నేసి భూమిలో వేసిన తర్వాత మళ్ళీ నాటాక ఒక నెల రోజులు పోయాక ఉడిస్తాం. రైతులు పెట్టి మళ్ళీ కూలీలు పెట్టి అవి నాటుతారా మళ్ళీ? నాటుతామండి. అవి మళ్ళీ నాటుతామండి. ట్రాక్టర్తో దమ్ము పట్టేసి మళ్ళీ నాటుతామండి. ఓకే. సో ప్రజెంట్ మనతో అయితే కనుక విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, మామూలుగా ఇక్కడ రైతులు ఎక్కువగా ఎటువంటి రకమైనటువంటి విత్తనాలు తీసుకుంటుంటారు? యాక్చువల్గా రండి, మాది బోని గ్రామంలో నేను విలేజ్ అగ్రికల్చర్ పనిచేస్తున్నాను. ఇక్కడ రైతులందరూ కూడా ఎక్కువగా సాంబ మసూరి అలాగే సోనా మసూరి రకాలు వేస్తుంటారండి. సో మెయిన్ ఖరీఫ్లోని అలాగే 11-20 అనే రకం కూడా వేస్తారు. కాకపోతే 11-20 అమ్ముకోవడం వరకు వేసుకుంటారు. ఈ సోనా మసూరి సాంబ మసూరి ఏంటంటే వాళ్ళు తిన్న వరకు కూడా వేసుకుంటారు సార్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ వరకు అంటే మార్టేర్ సాంబార్ అంటే 12-24 కొత్తగా తీసుకొచ్చాము. అది కూడా సాంబార్ పోలేని రకం. అది కొంచెం దిగుబడి బాగుంది. అలాగే సాంబార్ ఏంటంటే మనకి పురుగు ఎక్కువ వస్తుందండి, దోమ. ఆ దోమ తట్టుకునే రకము ఈ 12-24 అన్నది. అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. అంటే లాస్ట్ టైం కూడా ఇచ్చాము. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఏంటంటే పెట్టి మేము రైతులకు మోటివేట్ చేసి ఇస్తున్నామండి. అది రైతులు కూడా ఫీడ్బ్యాక్ లాస్ట్ టైం వేసిన వరకు బాగానే ఉంది అన్నారు. సో కొంతమంది ఇంకా పెరిగారు తీసుకోవడం. ఇప్పుడు కొత్తగా అయితే 4 రకాలు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది? అవుట్పుట్ పెరుగుతుందండి అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా ఏదైతే రైతులకి హెల్ప్ఫుల్గా ఉంటుందండి? రైతులకైతే బాగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ వాడుతున్న రకాలంటే ఎప్పటి నుంచో పురాతన ఉన్న రకాలండి. అంటే గత 10 సంవత్సరాలు చేస్తున్నారు. సో మేము కూడా ఇప్పుడు ఆ చేంజ్ చేయడం ట్రై చేస్తున్నాం రైతులతోని. రైతులకి ఏంటంటే ఈ రకాలు బాగున్నాయని చెప్పి ఇదే అలవాటు పడిపోయి ఇదే వేస్తున్నారు. సో ఏంటంటే అది అవే రకాలు వేయడం వల్ల అదే అంటే కొంచెం పురుగులు గట్ట ఎక్కువ, తెగులు ఎక్కువ ఆశించి కొంచెం నష్టాలు ఎక్కువ బారిన పడడంతో మేము కొంచెం కొత్త రకాలు మన పరిసర సాధన నుంచి కూడా కొత్త రకాలు వస్తున్నాయి. అవి వేయించే విధంగా మేము మోటివేట్ చేస్తాం రైతుల్ని. అదేవిధంగా 12-24 మార్కెట్ సామాన్లకు ఒక దాదాపు 10 క్వింటాల వరకు మేము రైతులు సప్లై చేసామండి ఈ సంవత్సరం వరకు. అది బాగా వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి అలా పెరుగుతుంటుందండి. అలాగా ఇంకా ఇనిషియల్గా ఫార్మర్స్ ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి కొత్త రకం అనేసరికి మేము ఫస్ట్ తక్కువ ఇస్తాం. అంటే మినికిట్ రూపంలోని అంటే ఒక 4 కేజీలు లాగా కొంచెం వేయించి అది బాగుంది, సక్సెస్ అంటే ఈ వాతావరణంకి, ఈ క్లైమేట్కి, కండిషన్స్కి ఈ ఊర్లో సూట్ అవుతుందని చెప్పి అన్ని బాగుంది అని చూసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా అది పెంచుతూ ఉంటామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. దిలీప్ గారు ఇక్కడ ఆనందపురం మండలం బోని గ్రామం అగ్రికల్చర్ అసిస్టెంట్ అయినా. సో నిజంగా చాలా చక్కగా విషయాలను అయితే చెప్పడం జరిగింది. సో మరికొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటలు కూడా తెలుసుకుంటాం. సో మీ పేరండి? నా పేరు బోన్ రామ్ అండి సార్.
రామ్ గారు ఎన్ని ఎకరాలు మీరు పండిస్తున్నారు? ఓ 3 ఎకరాలు పండిస్తాను సార్. 3 ఎకరాలు అంటే ప్రజెంట్ అంటే ఎలా ఉంది అవుట్పుట్? అంటే రాబడి బాగానే ఉందా? రాబడి పర్వాలేదు సార్. ఒక 25-26 బస్తాల వరకు మాకు ఎకరానికి వస్తుంది. అంచేతనే మాకు కూడా మందులు కానీ ఇత్తనాలు కానీ ఏవి కానీ మాకు గవర్నమెంట్ బాగా సదుపాయం చేస్తుంది. టైం మీద మాకు కూడా వస్తాయి. అవును, చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు వచ్చి తీసుకునే. ప్రతి ఒక్కరు వచ్చి తీసుకెళ్ళడము, ప్రతి ఒక్కరికి కూడా టైం మీద. ఎలా ఉందంటారు విత్తనం? విత్తనం చాలా బాగుందని సార్. విత్తనం బాగా ఉంది. రైతులు కూడా అనుకూలంగా తీసుకెళ్తాండ్రు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.